సార్ ఒకసారి సార్ ఓకే సార్ వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహానికి మద్దతు ఇస్తాను. బాల్ వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి చేసిన మన సబ్ కలెక్టర్ వినూత్న గారికి, మరి వేదిక మీద ఉన్న మన మున్సిపల్ కమిషనర్ గారికి, మన పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, హెచ్ఎం గారికి, ఇతర స్టాఫ్కి, ఇతర అధికారులకు, మా వైస్ చైర్మన్ సత్యనారాయణ గారికి, మా కౌన్సిలర్ గారు దుర్గాప్రసాద్ గారికి, ఇక్కడ విచ్చేసిన విలేకరు సోదరులకు, ఉపాధ్యాయులకు, చిన్నారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిగా మిమ్మల్ని అందరినీ కూడా ఇంత ఆలస్యమైనందుకు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణ కోరుకుంటా ఉన్నాను నేను. ఎందుకంటే ఉదయం 6ంటికే బయలుదేరాను, కానీ కొంత ఎయిర్పోర్ట్లో కొంత గందరగోళ పరిస్థితులు ఉండటం మూలంగా అక్కడ నేను ఫ్లైట్ మిస్ చేసుకుని కూడా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కార్యక్రమం ఎంత ముఖ్యమైనదో, మన ప్రభుత్వం దీన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో, ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రి గారు, యువ నాయకులు లోకేష్ గారు దీన్ని ఎంత ప్రాణప్రదంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారో తెలిసిన వ్యక్తిని కాబట్టి మరి వెంటనే బయలుదేరి బై రోడ్ రావడం మూలంగా కొంత ఆలస్యమైంది, క్షమించమని కోరుతూ, మరి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదో రాజకీయ కార్యక్రమం లాగా ఏదో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి పత్రికల్లో, టీవీల్లో ప్రచారం కోసం చేసిన కార్యక్రమం కాదు అని చెప్పేసి మీకు మనం చేస్తాను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, టీచర్లు, పేరెంట్స్ కలిసి ఆలోచన చేస్తే మన పిల్లలకి మెరుగైన భవిష్యత్తు వస్తుందనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి మనం చేస్తాను. ఏదైనా ఒక వెహికల్ ముందుకెళ్ళాలంటే, ఏదైనా ఒక కారు కానీ, లేకపోతే ఇది కానీ, 2 వీలర్స్ కానీ, ఏదైనా సరే బ్రేకు, క్లచ్, స్టీరింగ్ ఎంత ముఖ్యమో, అదేవిధంగా ఒక బాలుడు కానీ, బాలిక కానీ జీవితంలో పైకి రావాలంటే ప్రభుత్వం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీళ్ళు ముగ్గురికి కూడా ఒక ప్రధాన పాత్ర ఉందని చెప్పేసి వీళ్ళందరికీ మనం చేస్తాను. ఎప్పుడైతే ఈ ముగ్గురు సమన్వయంతో ఒక మంచి నిర్ణయాలతో కనుక మిమ్మల్ని నడిపించినట్లయితే తప్పకుండా మీ అందరికీ మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పేసి మనం చేస్తాము. ఈరోజు మనం చెట్లు చాలా చూస్తూ ఉంటాం, మీరు పార్కులో వెళ్ళుంటారు. ఇటీవల మనం కొత్త రకం చెట్లు చూస్తున్నాం. ఒకప్పుడు ఏంటి, గులాబీ మొక్క అయితే దానికి మంచి రేటు ఉండేది, మామిడి మొక్క అయితే మంచి రేటు ఉండేది. కానీ చైనాలో ఏం చేస్తారు తెలుసా,
అవి పిచ్చి మొక్కలో మంచి మొక్కలో మనకు తెలియదు కానీ, ఎందుకంటే దాంట్లో ఫ్రూట్స్ రావు, ఏమి రావు. కానీ దాన్ని చక్కగా ఒడిసి పట్టుకొని వాళ్ళు ప్లానింగ్తో చెట్లని రకరకాల షేప్లో రకరకాల భంగిమల్లో మలచడం మూలంగా ఈ గులాబీ చెట్టు, మామిడి చెట్టు, వీటన్నిటికంటే కూడా ఇది 10 రూపాయలకి 20 రూపాయలకి దొరికితే అది వేలల్లో ఖరీదు చేస్తూ ఉంటారు చెట్ని. అంటే మన పిల్లలకి మనం విలువ తీసుకురావాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వాళ్ళని చాలా సక్రమంగా డిజైన్ చేసి వాళ్ళ భవిష్యత్తుకి ఒక మంచి మార్గం వేసి వాళ్ళని కనుక ముందు నడిపిస్తే వాళ్ళకి చాలా విలువైన వ్యక్తులుగా మారుతారని చెప్పేసి నేను స్వయంగా మనవి చేస్తాను. మనందరికీ కూడా ఆస్తి ఉంటుంది. నాకు కొంత ఆస్తి ఉంటుంది, లేకపోతే దీనికి కొంత ఆస్తి ఉంటుంది, సర్పంచ్ గారికి కొంత ఆస్తి ఉంటుంది, అందరికీ. కానీ ఈ దేశం యొక్క ఆస్తి ఏంటో తెలుసా? జీడిపి లేదా జీవీఐ ఏమీ కాదు. ఈ భారతదేశం యొక్క ఆస్తి కోట్లలో ఉన్న యువతి యువకులు, చిన్నపిల్లలు, మీరే ఈ భారతదేశానికి ఆస్తి అని చెప్పేసి మనకి మనం చేస్తాను. రాబోయే సంవత్సరాల్లో ఈరోజు ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్న ప్రపంచంలో నెంబర్ 1, నెంబర్ 2కి వెళ్ళాలనే ఆలోచన కనివ్వండి, లేదు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న విజన్ 2047 కనివ్వండి, ఇవన్నీ సాధ్యం కావాలంటే మీరందరూ కూడా క్రమశిక్షణతో, బాధ్యతతో ముందుకెళ్ళినట్లయితే తప్పకోకుండా వారిద్దరూ ఏదైతే ఆలోచన చేస్తున్నారో, అసెంబ్లీ సమావేశాలకు నేను వస్తున్నాను, వచ్చేదానికి మా సహచర మంత్రి గారు ఒకళ్ళు నా మీద ఎంత ఎగరేసారా, ఏంటన్నా ఏం ప్రాబ్లం ఏంటి, నా మీద ఎంత ఎగురుతున్నావు అంటే, ఏం ఎగ్జామ్ అది, పేపర్ అంతా బయట నుంచి సిలబస్ నుంచి ఇచ్చారంట, పిల్లలందరూ అసలు ఏం చేసుకుంటారో అర్థం కావట్లేదు అన్నారు. సో వెంటనే నా మీద అరిసేసేసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా నేను కనుక్కుంటాను, ఎడ్యుకేషన్ మినిస్టర్ని పిలిచి నేను అడుగుతాను ఏం జరిగింది అని. ఆయన చెప్పినట్టు ఈ లోపల నన్ను పిలిపిస్తారని చెప్పేసి మా కమిషనర్కి ఫోన్ చేశాను. ఫోన్ చేసి, కమిషనర్ ఏంటి ఇట్లా మన కొలీగు మంత్రి గారు నా మీద చాలా ఏమంటే, విషయం ఏంటంటే వాళ్ళ పాప కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసింది. సో ఏంటి సమస్య అని ఆయన అడిగాను. ఏంటి అన్న, అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారంటున్నారు, ఏంటి క్వశ్చన్స్ అంటే, ఏమీ లేదు సార్, నేను మీకు హామీ ఇస్తున్నాను, మీరు ధైర్యంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా ప్రశ్నాపత్రం అంతా కూడా సిలబస్లో నుంచే వచ్చింది అని మీరు గట్టిగా చెప్పవచ్చు సార్, నేను మీకు తప్పకుండా మీకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ అని చెప్పాను. ఎంత పెద్ద ఉద్యమం అయిందో తెలుసా? అబ్బో టీవీల్లో పేరెంట్స్ అంతా గొడవ నన్ను టీవీలకి పిలిపించి, నేను చదువుకునే రోజులో బాగా చదువు సావాలని నేను. కానీ ఆ రోజు మాత్రం ఫిజిక్స్ మొత్తం తిప్పేసి ఏ క్వశ్చన్, ఏ పేపర్, ఏ లెసన్లో ఉందో, ఏ చాప్టర్లో ఉందో చదువుకుని మరి టీవీకి అటెండ్ అయ్యాను. సో ఆఖరికి ఏంటంటే, ఆ ప్రైవేట్ కాలేజీలో స్టూడెంట్స్, అంటే నేను ఆ పిల్లలు తప్పడుతున్నా, వాళ్ళు కూడా చాలా మంచి ముత్యాలు కాదనట్లా, కానీ వాళ్ళ విద్యా విధానం గురించి చెప్తున్నాను నేను. వాళ్ళు ఒక 10-20 సంవత్సరాల క్వశ్చన్ పేపర్ తీసుకుని వాటన్నింటిని బట్టి కొట్టిస్తారు. కాబట్టి వాళ్ళకి క్వశ్చన్ని కొద్దిగా తిప్పించినా వాళ్ళు చెప్పలేకపోయారు. అదే మీరందరూ ఏంటి, మీరు మొత్తం పాఠ్యాంశాలు అందరూ కూడా చదువుతారు కాబట్టి ఎందుకు మీరు వాళ్ళు వేరు చేసి చెప్తున్నారంటే, ఎప్పుడు 95% రిజల్ట్ అని చెప్పేసి పేపర్లో ప్రకటించుకునే వాళ్ళ రిజల్ట్ ఏమో 65 వచ్చింది. మన గవర్నమెంట్లో కొన్ని స్కూల్స్కి 80% వచ్చింది. నేను అందుకే చెప్తున్నాను, ఎప్పుడు కూడా న్యాచురల్గా గ్రో అవ్వాలి. మనందరం కూడా హై స్కూల్ మన కాన్వెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఒడ్లు ఎక్కడి నుంచి వస్తాయంటే చెప్పలేడు. మీరందరూ చెప్తారు చక్కగా నాట్లు వేస్తుంది తెలుసు మీకు, మరి కోత కోసం తెలుసు, కుప్ప కోరడం తెలుసు. చాలా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదువుకున్న బియ్యం తినడం తెలుసు, కానీ ఎక్కడి నుంచో తెలియకపోవచ్చు. సో కాబట్టి మీరందరూ కూడా మరి ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో మీ కరికులమ్స్ మార్చి మిమ్మల్ని అందరినీ కూడా ప్రపంచంలో తల్లిదండ్రులు ఆర్థికంగా చాలా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆ బాధ్యతను మీరు తీసుకోవాలి. వాళ్ళకి నిజంగా తెలియదు కూడా తల్లిదండ్రులకి వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అని చెప్పేసి. తెలిసినా కూడా వారి ఆర్థిక పరిస్థితులు దాన్ని అధిగమించేస్తున్నారు. దీని గురించి ఆలోచన కంటే కూడా రేపు మన వ్యవసాయానికి డబ్బులు ఎట్లా, లేకపోతే రేపు మన కుటుంబం నడపడానికి ఎట్లా అనే బాధ ఏదైతే ఉంటుందో అది అధిగమించేస్తుంది పిల్లల భవిష్యత్తుని. కాబట్టి మీరు దయచేసి మీరు అత్యంత బాధ్యత తీసుకుని ఈ ప్రభుత్వం మరి దీన్ని ఈ ఎడ్యుకేషన్ని ప్రోత్సహిస్తున్న తీరుని దృష్టిలో మరి ఈ స్కూల్ అభివృద్ధికి ఖర్చు పెట్టామని చెప్పేసి మనం చేస్తాం ప్రధానమంత్రి గారి సహకారంతో.
మన నియోజకవర్గం మొత్తంలో దాదాపు 273 లక్షలు అంటే 2,73 లక్షల రూపాయలు చేశామని చెప్పేసి మీకు మనం చేస్తాను. ఇందాక ఏదైతే మన ఎంఈఓ గారు చెప్పారో మన గవర్నమెంట్ స్కూల్స్లో మరి కొంతమంది 10th క్లాస్ స్టూడెంట్స్ని బాగా ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో ప్రైవేట్ క్లాసెస్ పెట్టడానికి ఏమైనా అవకాశం ఉందేమో అని చెప్పేసి నేను ఎంఈఓ గారితో సంప్రదించాను. తప్పకుండా అవకాశం ఉందని చెప్పారు. మరి ఎంఈఓ గారు ఒక యాక్షన్ ప్లాన్ నాకు ఇస్తే వాళ్ళందరికీ కూడా ఎక్కడెక్కడైతే కొంత వీక్గా ఉందో ఆ స్కూల్స్లో నేను ఈ స్పెషల్ క్లాసెస్ లేదా ట్యూషన్ క్లాసెస్ ఏదైతే ఉందో అవి నేను సొంత ఖర్చుతో నేను నిర్వహిస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తాను. మరి ఇప్పటికే ప్రకటించాను, మన నూజివీడులో మంచి స్టూడెంట్స్ ఈ సంవత్సరమే దాదాపు నాకు తెలిసి 5-6 ఐఐటీలో కాదు ఐఐటి సీట్స్ కూడా వచ్చినాయి. సో ఆ విధంగా మన నియోజకవర్గంలో ఎంతమందికి సీట్స్ వచ్చినా సరే ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే ₹1,00,000 ఇస్తాను, ఎస్సీ కేటగిరీ అయితే 75,000 ఇస్తాను, బీసీ కేటగిరీ అయితే 50,000 ఇస్తాను, ఓసీ కేటగిరీ అయితే 25,000 ఇస్తాను. ఈ కేటగిరీస్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితులను బట్టి నేను ఆ విధంగా భావించాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తాను. వాళ్ళ ఆర్థిక పరిస్థితికి ఎక్కువగా సాయం చేద్దాం. ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి ఇప్పటికి ఇచ్చాం, కానీ ఏదో వాళ్ళు వస్తే వాళ్ళకి ఏదో సాయం లాగా చేశాను. బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే P4 అంటున్నారో ఆ కార్యక్రమంలో భాగం అనుకోండి. లేదు ఈ నియోజకవర్గ ప్రజలు నా మీద నన్ను ఆశీర్వదించి ఈ స్థాయికి తీసుకెళ్లేందుకు రుణం తీసుకుంటాం అనుకోండి. ఇది మాత్రం నేను వచ్చే సంవత్సరం నుంచి తప్పకుండా ఇవన్నీ కూడా ఇస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేకంగా మరి లోకేష్ గారికి ఆయన పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా విద్యాశాఖను ఏ విధంగా ప్రక్షాళన చేస్తున్నారు. అసలు విద్యాశాఖలో టీచర్ ట్రాన్స్ఫర్లో ఒకప్పుడు రాజకీయ నాయకులు పెద్ద పంట అది. ట్రాన్స్ఫర్ చేయించుకుంటాం వెళ్తాం, అంత అయిపోయిన తర్వాత ఒక స్పెషల్ ఆర్డర్ తీసుకురావటం, ఆర్డర్తో ట్రాన్స్ఫర్ చేయటం. కానీ ఈరోజు మేమందరం కూడా భయపడతాం ఎవరైనా టీచర్స్ మా దగ్గరికి ట్రాన్స్ఫర్ కోసం వస్తే. ఎందుకంటే ఆయనకు రాయాలి లెటర్ రాస్తే ఆయన చెప్తున్నారు రాజకీయ నాయకుల విద్యా వ్యవస్థలో మీరు ఏదైనా తప్పులు లేకపోతే ఇంకా మెరుగుపరచడానికి ఏదైనా ఉంటే సూచన చేయండి, కానీ ఈ ట్రాన్స్ఫర్స్లో మీరు ఎవరు ఏలు పెట్టొద్దన్నా అని చెప్పేసి ఆయన చాలా స్పష్టం ఎక్కచ్చిగా అంటే ఆయన ఈ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో మరి పోటీగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే కూడా మెరుగైన విద్యా వ్యవస్థని ప్రపంచ స్థాయికి చేయాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మరి వారు చేసిన ఈ కార్యక్రమాన్ని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు.